పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకుని 8 సీట్లు సాధించిన బీజేపీ ఎంపీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తుంది. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలను రచిస్తుంది. అయితే ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. మహబూబ్ నగర్లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం కరీంనగర్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. ఆపై బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకుని 8 సీట్లు సాధించిన బీజేపీ ఎంపీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తుంది. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను రచిస్తుంది. అయితే ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. మహబూబ్ నగర్లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం కరీంనగర్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆపై బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఆ రోజంతా కూడా ఆయన బిజీగా పర్యటన ఉండబోతుందని చెప్పాలి. ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ వెళ్తారు. మహబూబ్ నగర్ లో పార్లమెంట్ కమిటీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఆ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయబోతున్నారనే చెప్పాలి. అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన కరీంనగర్ వెళ్తారు. కరీంనగర్ లో పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఆ సమ్మేళనంలో కూడా దాదాపు ఆ సమ్మేళనానికి పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుందనే చెప్పాలి. ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో జరిగే ఈ సమ్మేళనానికి దాదాపుగా 20,000 మంది హాజరవుతారని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్నారు. కరీంనగర్ సమ్మేళనం తర్వాత ఆయన హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో మహిళా సమ్మేళనంలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమ్మేళనంలో ఆయన పార్టీ శ్రేణులకు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి డబుల్ డిజిట్ లెవెల్లో పార్లమెంట్ స్థానాలను గెలిచే విధంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందని చెప్పాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. 19 అసెంబ్లీ స్థానాల్లో 2వ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం కూడా
బాగా పెరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకున్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించే దిశగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే అమిత్ షా తెలంగాణపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. అమిత్ షా నేతృత్వంలో ఈసారి పార్టీ శ్రేణులు మెజార్టీ స్థానాలు సాధించే దిశగా వాళ్ళని ఎప్పటికప్పుడు ఆయన అప్రమత్తం చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటికే ఆయన గత నెలలో రాష్ట్రంలో పర్యటించారు. కార్యకర్తలకు కూడా ఆయన అనుసరించాల్సినటువంటి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూలంకుషంగా పార్టీ శ్రేణులకైతే వివరించారు. ఈసారి కూడా ఆయన ఈ 3 నియోజకవర్గాల్లో ఆయన అదే విధంగా పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాళ్లకు రూట్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.